యువర్ ఆనర్ వీరే వీరే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఏప్రిల్ 10th అనుకున్నాం కదా, ఒక గట్టి శిక్ష పెట్టాలి వీటికి. మీకు ఆ శిక్ష వద్దంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఏప్రిల్ 10th అనుకున్నాం కదా, చేయండి. 100 సబ్స్క్రైబర్స్. ఇంకా మన కోట్ రివ్యూ. నేను హిట్ 3 tickets బుక్ చేసుకుంటున్నా. నాన్నగారు, మీ ఛాలెంజ్ కొంచెం బాగానే ఉంది. ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. ఇంకా వెళ్దాం రివ్యూకి. సో ఏంటా సూట్ టై అంతే ఏం లేదు. ఒక ఈవెంట్ ఉంది 1 గంటలో. రివ్యూ ఆల్రెడీ డిలేడ్, సో అందుకే కొంచెం ఫాస్ట్గా పెట్టి తయారు చేస్తున్నా. సో ముందు పాజిటివ్స్. ప్రియదర్శి గారు ఫ్రికింగ్ కిల్డ్ ఇట్ మ్యాన్. అసలు ఒక లాయర్ లాగా ఆయన చాలా బాగా చేశారు. అసలు ఇది లాయర్ అంటే నాకు ఫీలింగ్. అసలు క్లాసు ఆయన ఒక లాయర్లా చాలా బాగా చూపించారు. అది ఏమో నాకు నచ్చింది ఆయన క్యారెక్టరైజేషన్. ఫస్ట్ హాఫ్లో అంత ఏం లేదు సినిమాలో. సో నేను అనుకున్నా ఏమో దాచారు అసలు ఈయనేంట మెయిన్ క్యారెక్టర్ అంటే, కానీ లేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే షో రన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రియదర్శి గారు. నెక్స్ట్ మళ్ళీ యాక్టింగే శివజీ గారు, మన మెయిన్ విలన్. ఆయన కూడా అసలు చాలా బాగా చేశారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అంటే ఇదే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆయన మీద. అండ్ ఆయన కూడా కిల్ చేశారు అసలు. విలన్ మోటివ్ ఓకే ఏంటి, నాకు నా ఫ్యామిలీ పేరు పైన ఉండాలి, అసలు ఏమో ఒక స్క్రాచ్ కూడా రాకూడదు. ఆ మోటివ్ చాలా పవర్ఫుల్ అయింది. అసలు చాలా కోపం వస్తుంది. సో అది చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆయన యాక్షన్స్, ఆయన థింకింగ్ ప్రాసెస్ నాకు నచ్చింది. సో శివజీ గారు మీరు కూడా చంపేశారు. నెక్స్ట్ మళ్ళీ యాక్టింగే హర్ష్ వర్ధన్, మన ప్రాసిక్యూషన్ లాయర్, అంటే మన విలన్. సో మన శివజీ గారు ఇంకా హర్షవర్ధన్ గారు వాళ్ళిద్దరూ అంటే విలన్సే ఈ సినిమాలో. నాకు ఈ క్యారెక్టర్ యాక్చువల్ పర్సన్ ఏం కాదు, క్యారెక్టర్ మీద నాకు చాలా కోపం వచ్చిందప్ప. అసలు ఆయన ఇప్పుడు మన అబ్బాయి హర్ష్ రోషన్, మన వాడే అంటే తప్పు చేశారు. అంటే ఏం తప్పు చేయలేదు, కానీ అందరూ అలా తిప్పుతారు కదా కేసు. సో వారే తప్పు చేశారని ఈ ప్రాసిక్యూషన్ లాయర్ హర్ష్ వర్ధన్ క్యారెక్టర్ చాలా బాగా డ్రైవ్ చేస్తారు. అది ఏంటి, ఏమో సెక్షన్ తెచ్చి ఈయన మీద పోస్తారు, హర్ష్ రోషన్ మీద. సో అసలు నాకు కొంచెం కోపం వచ్చింది. అసలు ఈయన ఏం చేశారా, అంత పాపం, అసలు లవ్ చేశారు కదా అంతే. సో నాకు కోపం వచ్చింది చాలా. అసలు నేను కిందికి వెళ్ళి ఆయన మీద పంచ్ చేయాలని నాకు అంత కోపం వచ్చింది. కానీ అది గుడ్ థింగ్. అసలు మీరు అంత బాగా యాక్ట్ చేస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా. ఇంకా ఓవరాల్ అది మెయిన్గా స్క్రీన్ ప్లే. నాకు ఈ స్టోరీ కొంచెం రిఫ్రెషింగ్. అసలు ప్రాపర్ లా డ్రామా కోర్ట్ సినిమా లాగా అనిపించింది. నాకు తెలిసి నేను చాలా రోజు అవుతుంది అది చూసి. మెయిన్గా తెలుగు ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ బాగానే ఉంటుంది, కానీ తెలుగు ఫిల్మ్స్ చాలా రోజులు అవుతుంది. అండ్ నాకు ఈ సినిమా ఈ జానరా నచ్చింది. ఐ హోప్ ఈ జానరా ఇంకా పెరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇంకా నెగిటివ్స్ అంటే ఒకటి ఉంటుంది అంతే, అది మెయిన్గా ల్యాగ్. ఈ ల్యాగ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఏం ప్రాబ్లమ్సే లేదు. సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్ అని నేను చెప్తా. కానీ ఫస్ట్ హాఫ్, సో అదేం స్పాయిలర్స్ ఏం కాదు మళ్ళీ, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం బ్యాక్ స్టోరీ. మన హర్ష్ రోషన్, మన మెయిన్ అంటే అబ్బాయి, వాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అసలు ఎందుకు వాడు ఎలా ఈ కేసులో పడ్డారు, అది బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా. సో మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం అదే. ఇప్పుడు అందరికి తెలుసు, ట్రైలర్ చూస్తే అది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఎంత ల్యాగ్ ఉంది అసలు. ఒక సీక్వెన్స్ చెప్తా. అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరు ఎలా కలిసారంటే ఫోన్. సో ఆ ఫోన్తో ఒక 8 minutes సీక్వెన్స్ ఏమో ఉంటుంది, కంటిన్యూస్ టాకింగ్. అసలు ఏమొస్తుంది, ఇంత అవసరమా, ఇంత టాకింగ్ అవసరమా ఫోన్ మీద? కొంచెం ల్యాగ్ ఉంది ఈ లవ్ స్టోరీలో. అది ట్రిమ్ చేస్తే నాకు సినిమా సూపర్ అని నేను చెప్తాను. కానీ ఈ కొంచెం అంటే మీరు పేషెంట్గా చూస్తే సినిమా, ఐ థింక్ యూ లవ్ ఇట్. కానీ మనకు అంత పేషెన్స్ ఏం లేదు. సో క్విక్గా అవ్వాలి. నాకు కొంచెం ఆ లవ్ స్టోరీ మీద కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఫీలింగ్ వచ్చింది. కానీ మళ్ళీ మీరు కూర్చుంటే నాకు కావాలి, నాకు ఐ నీడ్ ఇట్.
ఈ క్యారెక్టర్స్ నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఈ క్యారెక్టర్స్ పెయిన్ నాకు అర్థం అవ్వాలి అంటే మళ్ళీ మీకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఐ రికమెండ్ యూ గో వాచ్ ద ఫిల్మ్. సో దాట్స్ ఇట్ గెస్. అసలు ఈ సినిమా బ్లైండ్గా వెళ్ళి చూడొచ్చు అని నేను చెప్తా. ఏమంత పెద్ద బొక్కులేం లేదు, వెళ్ళండి. నాన్నగారు చెప్పారు ఈ సినిమా అసలు ఇలాంటి సినిమాలు చమ్మకూడదు, వెళ్ళండి. ఐ రికమెండ్ యూ గో వాచ్ ద ఫిల్మ్. ఈ ఏం టైం ఉంటే వెళ్ళండి. దిల్ రూబా నేను చూడలేదు, సో అంత రివ్యూ నాకు రాదు, నా దగ్గర రాలేదు అది, సో చూడాలి. కానీ ఇంద్ర రివ్యూ ఫ్రైడే వస్తుంది, అంతే. సో మళ్ళీ చెప్తున్నా కదా, ఈ సినిమాకి వెళ్ళండి. ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్. ఇంకా అంతే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్, 100 కావాలి. ఇంకా ట్విట్టర్లో లైక్, షేర్ అంటే లైక్, ఫాలో అక్కడ కూడా @పిల్ల బడ్జెట్ డిస్కషన్స్. థ్యాంక్ యూ గైస్, యూ ఫ్రైడే, బాయ్.